కాంగ్రెస్ సర్కార్ కుచ్చుటోపి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధ్వజం బుల్లెట్లు దింపిండు నిన్న ప్రెస్ మీట్లో బుల్లెట్లు జప 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 AK-47 దింపిండు రాష్ట్రంలో పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి 10,000 చొప్పున ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు వడగండ్లతో పాటుగా నీళ్లు కరెంటు లేక ఎండిపోయిన పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని కోరారు పంటలు నష్టపోయే పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతులకు భరోసా కల్పించేందుకు సీఎం మంత్రులు వెంటనే ఆయా ప్రాంతాల్లో పర్యటించాలని సూచించారు బుధవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు రేవంత్ సర్కార్ది అన్ని రంగాల్లో మోసం వంచన అని అన్నారు ప్రాజెక్టుల గేట్లు ఎత్తామంటే రాజకీయ గేట్లు ఎత్తామని రేవంత్ రెడ్డి అంటున్నారు ఎద్దేవా చేశారు అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం జరిగిందని రైతులు బాధలో ఉంటే అంటూ కూడా ఒక వార్త మనం కాల్వ నీళ్లు వస్తాయా అనుకుని సాగు చేసిన రైతుకు కన్నీళ్లే మిగిలాయి పొట్ట దశలో పొలం ఎండిపోవడంతో రైతు వేదన అంతా ఇంత కాదు కష్టపడి వేసిన పంట కండ్ల ముందే పోతుంటే తట్టుకోలేక అదే పొలంలో పడి రోధించాడు ధరావత్ నరసింహ సూర్యాపేట జిల్లా దుబ్బతాండలో ఈ దృశ్యంగా అంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నటువంటి ఇదే నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం యాద్గిర్పల్లిలో రైతులతో కలిసి ఎండిన పొలాలను పరిశీలిస్తున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి బీఆర్ఎస్ నేతలు అంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చారు ఇక్కడ ఏదైనా నీళ్ళు వచ్చే ప్రక్రియను చూపించారంటే గేట్లు ఎత్తినాం అది చేసినాం ఇది చేసినాం అని చెప్పుకుంటా కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది ఇక్కడ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పుకునేటువంటి మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ప్రభుత్వ విప్పులు కావచ్చు ఆయన సంబంధించినటువంటి నేతలు కావచ్చు పర్యటించండి రైతుల ఆవేదన తెలుసుకోండి రైతులకు ఇమీడియట్గా నష్టపరిహారం చెల్లించండి రైతులకు నష్టపరిహారం చెల్లించండి ఇమీడియట్గా కానీ మళ్ళా ఈ లోక్సభలో ఎన్నికల కోడ్ ఉన్నది మేము జీవో పాస్ చేయొద్దు ఈ ఎన్నిక రాదు ఇవన్నీగా పెట్టొద్దు మీ తాన పైసలు లేవా ఒక్కొక్కరికి ఎకరానికి 10,000 ఇచ్చుకుంటా పోరి ఎలక్షన్ వస్తే ఖర్చు సంచులు తీసి అమ్ముతారు కొంటారు కదా జనాన్ని సంచులు తీసి జనాన్ని కొంటారు కదా ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలేనా గల్లీలో రైతుల కన్నీళ్ల పట్టవా ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ పంట నష్టంపై లేదేం సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ అంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చారు ఇక్కడ చార్జ్ షీట్లతో కాలయాపన డిఫాల్ట్ బెయిల్ అందకుండా చేయడానికైనా మీ వైఖరితో నిందితులు జైల్లో మగ్గాల్సిందేనా ఈడీ వైఖరిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం అంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చింది ఇక్కడ ఈడీ మీద సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం అంటూ ఒక వార్తను తీసుకొని సుప్రీంకోర్టు కీలక వాక్యాలు దర్యాప్తు పూర్తయ్యేంత వరకు నిందితులను అరెస్ట్ చేయకూడదనేది డిఫాల్ట్ బెయిల్ ముఖ్య ఉద్దేశం నిందితుడిని అప్పటికే కస్టడీలోకి తీసుకున్న మీరు ఈడీ వరుసగా అనుబంధ ఛార్జ్షీట్లు దాఖలు చేస్తూ అతన్ని జైల్లోనే ఉండేలా చేస్తారు నిందితుడికి డిఫాల్ట్ బెయిల్ దక్కకూడదన్న ఉద్దేశంతోనే చేశారా ఈడీ చర్యలతో కోర్టులకు విచారణ జరగకుండానే సదరు నిందితుడు ఏకంగా 18 నెలల జైల్లో గడిపాడు ఇది బాధాకరం ఈడీ చర్య నిందితుడి హక్కులను ఆటంకం కలిగించేందుకు ఉన్నది మీ దర్యాప్తు పూర్తయ్యే వరకు ఈ కోర్టు ఈ కేసుపై విచారణ చేయవద్దని మీరు ఈడీ చెప్పలేరు నిందితుడిని అరెస్ట్ చేయగానే కోర్టులో విచారణ మొదలు పెట్టాలి కోర్టుల విచారణ ఆలస్యమవుతున్న కారణం డిఫాల్ట్ బెయిల్ను తిరస్కరించడానికి కూడా వీలు లేదు అంటూ కూడా ఈడీకి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టుగా ఒక వార్తను తీసుకొని వచ్చింది మాదిగలకు కాంగ్రెస్లో అన్యాయం నాగర్ కర్నూలు అభ్యర్థిగా నేనే అర్హుణ్ణి మల్లు రవికి ఇప్పటికే కేబినెట్ హోదా ఖమ్మం నేతలు నిజాలు దాచేస్తున్నారు తక్షణమే మీరు జోక్యం చేసుకోండి సోనియా గాంధీకి సంపత్ కుమార్ లేఖ అంటూ కూడా నిజానికి కూడా ఇక్కడ సంపత్ కుమార్ స్థానికుడు నాగర్ కర్నూలు సంబంధించినటువంటి స్థానికుడు అంటే పక్కన ఉన్నటువంటి సెగ్మెంట్ పక్కన ఉన్నటువంటి సెగ్మెంట్లో కావచ్చు అయితే ఇక్కడ ఈయనకు సంబంధించి ఎవరు ఎక్కడ స్థానికుడైనా అలంపూర్కి సంబంధించి మల్లు రవి ఎక్కడి నుంచి ఖమ్మం నుండి మరి నాన్ లోకల్ని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి స్థానికంగా గెలిచిన ఓడిన పార్టీ సంపత్ కుమార్ అంటే ఒక బలం సంపత్ కుమార్ అంటే ఒక మాట సంపత్ కుమార్ అంటే ఒక గలం మాట్లాడే వ్యక్తికి ఈయన అంటున్నాడు మాదిగలకు కాంగ్రెస్ పార్టీ